దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనములో మాట్లాడుతూ, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను ఎంతటి త్యాగమునైనా చేయడానికి సిద్ధముగా ఉన్నాను అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు ఎక్కడికి వచ్చాడంటే ఆ విషయాలు ఇక్కడ చూస్తున్నాం. సాధ్యమైన ఎడల, ఒకవేళ ఇలా సాధ్యమవుతే, అలా ఆలోచిస్తున్నాడు, ఇలా సాధ్యమవుతే నా దేహ సంబంధులైన ఇశ్రాయేలీలు వారందరూ రక్షణ పొందడానికి అడ్డముగా ఉన్న వారి దోషాలు, పాపాలు, శాపాలు అవన్నీ ఒకరి మీద వేస్తే, ఒకరు మోస్తే, లేదా వారిలో ఉన్న అవిధేయత, అక్రమం అనేది ఒకరు మోయాల్సిన పరిస్థితి వస్తే, వాటన్నిటినీ నేను మోస్తూ క్రీస్తుకు దూరం అయిపోయి వారందరి శాపాన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుందంతా త్యాగం. ఎటువంటి త్యాగం అంటే నిజంగా క్రీస్తు మనస్సు ఇక్కడ కనబడుతోంది. ఇక్కడ త్యాగం అనేది కనబడుతోంది. మనం మేలు చేయడం అనేది మనకు ఉన్న దాంట్లో, అలాగే ఉన్నంతలో మేలు చేయాలి. అందరి కోసం మనం మేలు చేయాలి. ఎందుకంటే అదంతా తిరిగి మన మీదికే వస్తుంది. మన ప్రతి క్రియకు దేవుడు జీతం ఇస్తాడు. కాబట్టి అది మంచిదైనా చెడ్డదైనా దేవుడు మంచిదానికి మంచి జీతాన్ని ఇస్తాడు, చెడ్డదానికి శిక్ష అనే జీతాన్ని, బాధ అనే జీతాన్ని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితంలో అన్ని మంచివే ఉండాలి, అన్ని మేలుకరమైనవే ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. దానికి సంబంధించి ఒక వాక్యము తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో కనబడుతుంది. 5:15లో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. అలాగే మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్నే అనుసరించి నడుచుకోనండి అనే మాటను చెప్పాడు. కాబట్టి మనం అందరి ఎడల మేలుకరమైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయం. అయితే ఇక్కడ రోమా పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే త్యాగపూరితమైన జీవితం. ఇది మనకు ఉన్న దాంట్లో ఉన్నంతలో అనేది కాదు, ఇది త్యాగం. త్యాగపూరితమైన జీవితాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో 2 భాగాలు అనేది మనము గ్రహించాలి. మొదటి భాగము కుటుంబము ఎడల, అలాగే కుటుంబము ఎడల అనేది జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగం ఏంటి? కుటుంబము ఎడల. 2వ భాగము పరలోక తండ్రి కుటుంబము ఎడల త్యాగం చేయడం. 2 భాగాలు. ఆ 2వ భాగం తర్వాత మనం నేర్చుకుందాం. ప్రస్తుతం మొదటి భాగం కుటుంబ సభ్యుల ఎడల త్యాగముతో కూడిన మేలు చేయడం, త్యాగము ద్వారా కలిగే మేలు చేయడం. మేలు చేయడానికి ఏం లేదు అనేది కాదు, నాకు ఇంతే ఉంది, ఇంతే చేయగలను అనేది కాదు. త్యాగము చేసి మేలు చేయడం, త్యాగముతో కూడిన మేలు చేయడం అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రభువు చూపించింది అదే. మనము ప్రభువు వలె మారాలి అంటుంది దేవుని వాక్యం. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన, ఎలాంటి స్థితిలో ఉండి దాన్నంతటిని కాదనుకున్నాడు. ఎందుకు? మనకు మేలు చేయాలి. ఆయన త్యాగం చేసేదంతా కూడా దాని ద్వారా కలిగే లాభం అంతా మనకు రావాలి. అది యేసుక్రీస్తు అంటే.
అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి మనము అట్టి త్యాగము, ఆ మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అది 4వ వచనం చెప్తూ ఈ మాటను చెప్పాడు. 4వ వచనంలో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఇది భక్తిలో భాగం అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇది నీ జీవితంలో ఉన్న అంశం అని చెప్తూ ఈ మాట 5లో చెప్పాడు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి ఈ మనస్సు ఇతరుల కోసము ఆయన మేలు చేయడానికి ఏం చేశాడంటే తన స్థానాన్ని కాదనుకున్నాడు. అది ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఇందులో 2 భాగాలుగా మనం చూస్తున్నాం. మొదటి భాగము కుటుంబానికి సంబంధించింది, రెండవది పరలోక తండ్రి కుటుంబానికి సంబంధించిన విషయం. కుటుంబానికి సంబంధించిన విషయంలో సొంత కార్యాలు అనేవి కనబడుతున్నాయి కదా. అది ఎలాగ కుటుంబ పరంగా చెప్పాల్సినంత అవసరం ఎక్కువ మందికి లేదు, కానీ అందరికీ లేదని కాదు. ఆ తర్వాత ఇదే కుటుంబమును గురించి మనం చూస్తే, ఈ వ్యక్తి ఎవరైతే ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి అంతకు ముందు మరొక కుటుంబములో ఒక భాగం, ఒక చక్కని కుటుంబం, తండ్రి తల్లి అలాగే సహోదరులు సహోదరీలు కలిసి ఒక కుటుంబములో తన కుటుంబముగా కలిగి ఉన్న వ్యక్తిగా ఉండడం మనం చూస్తాం. మొదటిగా కుటుంబం అనేది ఉంది, అనగా భర్త భార్య పిల్లలు అనే కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబం ఎడల ప్రవర్తించేదానికి సింగిల్ డిజిట్లో మనం తీసుకోవాలి. దేవుడు అతనికి అనుగ్రహించేవి సింగిల్ డిజిట్లో ఉంటుంది, 1 నుండి 9 వరకు, మీకు అర్థం కావడానికి సులువుగా. ఆ తర్వాత తన తండ్రి కుటుంబం, ఏ కుటుంబంలో నుండి దేవుడు నిన్ను దీవించాడు, నిన్ను ఎదిగించాడు, నువ్వు విద్యాభ్యాసం పొందేవు, చక్కని ఉద్యోగం సంపాదించావు, అలాగే కుటుంబముగా ఎక్కడి నుండి దేవుడు దీవించాడు, ఆ కుటుంబం ఉంది అనేది కూడా గ్రహించారు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా కుటుంబములో ఫలించేది 1 నుండి 9 వరకు అనే సింగిల్ డిజిట్ తీసుకుంటే, తన తండ్రి కుటుంబంలో ఫలించేది ఉంది, అది డబుల్ డిజిట్లోనికి వెళ్తుంది. ఏ డిజిట్లోకి వెళ్తుంది? డబుల్ డిజిట్. ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, అక్కడ డబుల్ డిజిట్లోనికి వెళ్తుంది. అక్కడి నుండి పరలోక తండ్రి కుటుంబానికి వెళ్ళినప్పుడు ట్రిపుల్ డిజిట్లోకి వెళ్తుంది అన్నమాట. చూసారు? కానీ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రహించాలి, దేవుడు మొదటి నుండి చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుండి ప్రారంభమయ్యాం, అక్కడ అసలు మనకు రిమార్కు లేకుండా ఉన్నామా అనేది చూడబడుతుంది. చూడండి, మనం ఎక్కడైనా సెలెక్ట్ కావాలంటే ప్రారంభం నుండి చూస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ఫైల్ అక్కడే ఆగిపోద్ది, రిఫ్యూజ్ చేయబడుతుంది. ఎందుకంటే మొదట్లో ఉండవలసిన వాటిలో నీకు సరైన పత్రాలు లేవు అనేది కూడా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంది అనుకుంటే ఆ ఫైల్ ప్రక్కన పెట్టబడుతుంది, తర్వాత విచారణ చేయవలసి వస్తుంది. కాబట్టి మొదటిది చాలా ప్రాముఖ్యం, తన కుటుంబము అనేది ప్రాముఖ్యం. ఆ తర్వాత తండ్రి యొక్క కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది మనం గ్రహించాలి. అక్కడ మనము వాక్యానుసారముగా ఎంతో సహనముతో ఓర్పుతో క్షమించి అన్నిటిని విడిచిపెట్టి మనము ఎన్నోసార్లు ప్రేమను చూపించడానికి వస్తాం. మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తున్న వారు తిరస్కరించాలి, నువ్వు తిరస్కరించకూడదు. అది మనం గ్రహించాలి. ఎందుకంటే నీ ప్రేమకు వారు పాత్రులు.
నీ ఆదరణకు నీలో నుండి వెళ్ళే ఆ వెలుగుకు మొట్టమొదటిగా ఆ వెలుగును పొందవలసిన వ్యక్తులు అనేది ఇక్కడ మనం దేవుని వాక్యము ద్వారా మనం అర్థం చేసుకుంటున్న విషయం. కాబట్టి మనం నేర్చుకుంటున్న కుటుంబ పరముగా ఇక్కడ త్యాగం అనే అంశం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యములో ప్రేమను అన్నిటికంటే ఉన్నతమైన స్థానములో పెట్టాడు. ఎన్ని విషయాలున్నా అన్ని ప్రేమలోనికి వస్తుంది. అన్నిటిపైన ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమలో ఉండేదంతా కూడా త్యాగమే. ప్రేమలో కనిపించేదంతా కూడా త్యాగమే. మరొక మాటలో ఇవ్వడమే కానీ ఆశించడం ఉండదు. ఆ ప్రేమ ఎవరంటే యేసుక్రీస్తే కదా. బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడి ఉంది. దేవుడే ప్రేమ యొక్క సొంత రూపం. ఎవరు? దేవుడే, మరొక్కరు కాదు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయనలో కనిపించేదంతా కూడా ఇవ్వడమే. పూర్తిగా ఆయన ఇవ్వడమే కనబడుతుంది. అది ప్రేమ యొక్క లక్షణం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే ఏమన్నాడు? ప్రేమకు బదులు మనుషుల భాషలు, దేవదూతల భాషలు. సంఘములో ఎలాంటిదో మీరు ఆలోచించండి. మనుషుల భాషలతో మాట్లాడుతూ ఉంటే ఇది ఎంత ఘనమైనది. అలాగే దేవదూతల భాషలతో మాట్లాడితే కొంతమందికి తెలియదు అనుకోండి. దేవదూతల భాష మాట్లాడడం ఉంది. అయితే ప్రేమతో పోల్చినప్పుడు ఏమని చెప్పాడంటే అది మ్రోగెడు కంచు, గనగనలాడు తాళం అని చెప్పాడు. అంటే మ్రోగడానికి ఉంది, కానీ విలువకు సంబంధించి చూస్తే ప్రేమలో ఉంది విలువ అన్నాడు. విలువ ఎక్కడుంది? ప్రేమలో ఉంది, అనగా త్యాగములో ఉంది అనే విషయాన్ని చెప్పాడు. అలాగే అక్కడ వాక్యంలో మనం చూస్తే 2వ వచనములో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూడండి, ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థుడైపోతున్నాడు. అర్థం అంతా ప్రేమలో ఉంది. ఆ ప్రేమ అంటే త్యాగములో ఉంది అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రేమ ఏ స్థానంలో ఉంది. కాబట్టి మొట్టమొదటిగా కుటుంబాన్ని గురించిన విషయాన్ని మనం చూస్తున్నాం. కుటుంబము అనగా ఇక్కడ తండ్రి యొక్క కుటుంబం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి కుటుంబం అనగా రక్త సంబంధులు అనే విషయం కూడా ఇందులో వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే 14వ వచనంలో మీరు వెలుగై ఉన్నారు అంటాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అలాగే మీరు వెలుగై ఉన్నారని చెప్తూ 15వ వచనంలో మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకాలి. కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందాడు, ఎక్కడికి రావాలి? దీపస్తంభం మీదకి. ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగు ఇవ్వగలిగిన స్థానములోనికి రావాలి. దేవునిని వెలిగించాడు, దేవుడు నీకు దైవత్వాన్ని ఇచ్చాడు, దేవుడు తనను గురించిన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఆ జ్ఞానము యొక్క వెలుగు అందరికీ అందునట్లుగా ఆ బాధ్యతాయుతమైన స్థానములోనికి నువ్వు రావాలి. అనగా నీలో ఉన్న వెలుగును అందరికీ ప్రసరించగలిగిన ఆ మిడిల్ పాయింట్లో లేక ఆ ఎత్తైన స్థలములో అందరికీ ఈ మంచితనం, ఈ వెలుగు, ఈ దేవుని జ్ఞానం అందరికీ, ఇంటిలో ఉన్న అందరికీ వెళ్ళగలిగిన స్థానములోనికి రావాలి అని దేవుని వాక్యము ఇక్కడ తెలియజేస్తుంది. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ ఏమివ్వాలి? వెలిగివ్వాలి. ఇప్పుడు వెలిగించబడింది ఒక దీపం, వెలిగించబడింది మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న వారందరికీ ఏమివ్వాలి? వెలుగునివ్వాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మరొక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ వండిన ఎడల వాళ్ళు ఏం చేయాలంటే మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును
ఏం చేయాలి? నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యం. నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా వచ్చే విషయం కాదు. నేర్చుకోవాలి. నీకు వచ్చి ఉండాలి. నువ్వు అది వచ్చి ఉండే ముందు దానికోసం నువ్వు శిక్షణ పొందాలి, అభ్యాసము నొందాలి. దాని గురించి నువ్వు నేర్చుకోవాలి. అది నీకు వచ్చి ఉండాలి అన్న విషయము ఇక్కడ మనం చూస్తున్నాం. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. ప్రత్యుపకారాన్ని చేసేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదట తమ ఇంటి వారి ఎడల, మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మొదట ఎక్కడ? ఇంటి వారి ఎడల. నీ కుటుంబం అనేది ఒకటి ఉంది. అక్కడి నుండి దేవుడు నిన్ను ఎదిగించాడు, అక్కడి నుండి నీకు తలాంతులు ఇచ్చాడు, అక్కడి నుండి నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఇంటి వారి ఎడల భక్తిని అనేది కనపరచాలి. ఆ భక్తిని కనపరచకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తే మనకు మొదట్లోనే రిమార్క్ ఉంది. అది కనబడుతుంది. ఆ రిమార్క్ ఎందుకు ఉంది? ఆ రిమార్క్కు కారణం నీవా ఇతరులా అనే దేవుడు పరిశీలించాల్సి వస్తుంది. అప్పుడు నీ హృదయంలో ఎప్పుడు కూడా ఏముండాలి? నేనెప్పుడు దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, నేనెప్పుడు భక్తి కనపరచడానికి, సహించడానికి, క్షమించడానికి, మేలు చేయడానికి కోసం, త్యాగము చేసి మేలు చేయడానికి కొరకు నేను సిద్ధంగా ఉన్నా, నాలో సిద్ధ మనస్సు ఉంది అనేది దేవునికి కనబడితే నీ వైపున సమస్య లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూడా ఎలా ఉన్నావు? సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, చేతులు చాపే ఉన్నాను. ప్రభు చేతులు చాపే ఉన్నాడు అవిధేయుల కొరకు, అలాగే తన ప్రేమనివ్వడానికి కొరకు అందరి కోసం ఆయన చేతులు చాపే ఉన్నాడు. ఆయన ద్వారం తడుతూనే ఉన్నాడు. అది ప్రభు అంటే. ఆ విధంగా ఇంటి వారి ఎడల అలా ఉన్నట్లయితే సమస్య నీ వైపున లేదు అని అప్పుడు అనుకుంటాడు దేవుడు. కానీ సమస్య ఉంటే ఏం జరుగుతుంది? అక్కడే రిఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. మనమేమో ఇంటర్నేషనల్ అని పేరు పెట్టుకుంటే దేవుడు ఇంట్లోనే రిఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది మనం గుర్తించాలి. కానీ మన వైపున సిద్ధ మనస్సు ఉంది, మన వైపున సిద్ధ మనస్సు ఉంది, తిరస్కారమే వేరే వైపు నుండి ఉంది అని అనుకున్నప్పుడు మన ఫైల్ ఒకవేళ ఫార్వర్డ్ చేయబడుతుంది అనుకుందాం. ఫార్వర్డ్ చేయబడిన నీవు బయటికి వెళ్ళి సంఘము ఎడల చూపిస్తున్నప్పుడు నీ అంతస్తు ట్రిపుల్ డిజిట్లో ఉండాల్సిన అంతస్తు డబుల్ డిజిట్లోనే ఉంటుంది. ఇది కూడా గుర్తించాలి. అర్థమవుతుంది కదా? ఫలించని పరిస్థితి ఉన్నట్లయితే, కాబట్టి అనేకులు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. వీరు బయటనే గెలిచారు అన్నంతగా వెళ్ళిపోతున్నారు. కానీ ఆ బయటికి వెళ్ళినప్పుడు నీ అంతస్తు ఎలా ఉండాలో తెలుసా? ఎంత గొప్పగా ఉండాలి? 3 సంఖ్యలు ఉండాలి. కానీ 2 సంఖ్యలే ఉన్నాయనుకోండి, పరిస్థితి ఏంటి? 1 సంఖ్య ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? చూడ్డానికేమో ప్రపంచవ్యాప్తం, లోపల చూస్తేనేమో ఏంటి ట్రిపుల్ డిజిట్ కాదు, సింగిల్ డిజిట్లో, డబుల్ డిజిట్లో. అదేదో 4 గోడల మధ్యలోనే నువ్వు సంపాదించవచ్చు కదా. మీకు అర్థమవుతుందా? 4 గోడల మధ్యలోనే డబుల్ డిజిట్ సంపాదించి అంత దేవుడు పెట్టాడు. ఇంటి పరిధిలోనే దేవుడు కుటుంబం ఎడల, తండ్రి కుటుంబం ఎడల వర్ధిల్లే అంత ఇక్కడే ఉంది. అనేకులు బయటికి వస్తున్నారు కానీ ఇక్కడ సంపాదించాల్సింది సంపాదించట్లేదు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది త్యాగము చేసి మేలు చేయడం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే 8వ వచనములో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్న మాట ఇక్కడ కనబడుతుంది. దీన్ని కూడా మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుంది? స్వకీయులను ఏం చేయాలి? సంరక్షించాలి. స్వకీయులను సంరక్షించాలి. విశేషముగా తన ఇంటివారు
తన ఇంటివారు, తన కుటుంబం, తన రక్త సంబంధులు, తన తండ్రి ఇంటివారు ఏ కుటుంబములో కుటుంబముగా దేవుడు దీవించాడో ఆ కుటుంబస్తులు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై, త్యాగం అనే మాట ఉంది కానీ దాని అర్థం విడిచిపెట్టిన వాడై అనే వాక్యం తెలియజేస్తుంది. విశ్వాస త్యాగం, విశ్వాసం అంటే నీవు నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టిన వాడవై. ఏం నమ్ముతున్నాం? దేవునిలో నుండి ఏ విషయాలనైతే నమ్ముతున్నామో దాన్ని విడిచిపెట్టిన వారమై. వాడుక భాషలో ఆ విషయాలు ఈ విధంగా వ్రాయబడింది: మనము నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయిన వానితో సమానం, అతడు దేవుణ్ణి నమ్మని వానికన్నా అధ్వానమని వాడుక భాషలో వ్రాయబడి ఉంది. తన సొంత వారిని, ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేని వాడు. మనము నమ్మే సత్యాలను విడిచి ఏం నమ్ముతున్నాం, ఎటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అనే సత్యాలను విడిచి అవిశ్వాసి అయిన వానితో సమానం అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది, స్వకీయులను ఏం చేయాలి? సంరక్షించాలి. లేదంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఎక్కడవుతున్నాడు? ఇంట్లో అవిశ్వాసి కన్నా చెడ్డవాడై బయటికి వెళ్ళి గొప్పవాడవుతున్నాడు తన దృష్టిలో. కానీ లోపల దేవుడు పరిశీలించినప్పుడు నీ స్వకీయుల ఎడల నీవు త్యాగం చేయలేదు. నీ స్వకీయులను రక్షించడానికి నువ్వేం చేసావు? ఏం నష్టపోయావు? దేన్ని నష్టపోయావు? దేన్ని కాదనుకొని నువ్వు చేసావు? యేసుక్రీస్తు కలిగి ఉన్న ఈ మనస్సు ఏంటా మనస్సు? ఆయన ఎవరు? దేవుడు, మహామహిమలో ఉన్నవాడు, అన్నిటినీ కలిగిన వాడు. ఆయన ఇప్పుడు దాన్నంతా ఏం చేస్తున్నాడు? నాకొద్దు. ఎందుకు? వాళ్ళని నేను కాపాడాలి. వాళ్ళు ఒకరోజు నా ముందు నిలబడతారు, నరకానికి వెళ్ళండి అన్న మాట తప్ప నా దగ్గర ఇంకొకటి లేదు. ఆ స్థితిలో వారు నా దగ్గర కనబడబోతున్నారు. వాళ్ళని కాపాడుకోవాలంటే వాళ్ళు ఇక్కడికి రాకముందే, ఏ న్యాయపీఠం ఎదుటికి రాకముందే నేను వాళ్ళని కాపాడాలి. త్రోవలో ఉండగానే నేను వాళ్ళని కాపాడగలను, ఇక్కడికి వచ్చాక కాదు అని ఏం చేశాడు? తన అంతస్తును వద్దనుకున్నాడు. తన స్థానాన్ని, తాను కలిగి ఉన్నవన్నిటిని కూడా విడిచిపెట్టకూడదు. అవి ఏంటి అసలు కదా? దేవుడుగా ఉన్న స్థానము విడిచి ఆకారమందు మనుషుడు కావడం ఏంటి? రిక్తుడు కావడం ఏంటి? దాసుడు కావడం ఏంటి? మరణం పొందడం ఏంటి? అందులో శిరోమరణం పొందడం ఏంటి? ఇవన్నీ అక్కడ చెప్పాడు. కాబట్టి త్యాగములో ఎంత ఉంది? త్యాగము చేసి నువ్వు మేలు చేయాలి, నీ స్వకీయులను సంరక్షించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలా చేయకపోతే నువ్వు విశ్వాసాన్ని త్యాగం చేస్తున్నావు, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావు. దేవుని నుండి ఏ సత్యాలను నేర్చుకున్నావో పుచ్చుకొనుట కంటే ఏది ధన్యం? ఇచ్చుట ధన్యం. అది నీవు నేర్చుకున్న సత్యం. ఇతరులు మేలు పొందడానికి మనము నష్టపోతే క్రీస్తు యొక్క రూపం మనకు వస్తుంది. అది మనం నేర్చుకుంటున్న సత్యాలు. కాబట్టి ముఖ్యంగా ఇంటి వారి ఎడల స్వకీయులను సంరక్షించాలి అన్న విషయాన్ని వాక్యము మనకు తెలియజేస్తుంది. స్వకీయులను సంరక్షించాలి. మొదట ఇంటిలో ఆ విధమైన మేలును త్యాగం చేసి మేలు చేసేవారుగా ఉండాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆర్థికపరమైన విషయాల్లో ఏది నీ యొక్క త్యాగం? అది మనం గుర్తించాలి. నా దగ్గర ఉన్నంతలో నా దగ్గర ఇదే ఉంది అనేది కుటుంబం ఎడల వీలు కాదు. నీవు త్యాగం చెయ్యాలి. ఇతరులకి చేసేది మేలు ఉన్న దాంట్లో ఉన్నంతలో, కానీ కుటుంబానికి కానీ పరలోక తండ్రి కుటుంబ సభ్యులకు కానీ చేసే దాంట్లో నీవు త్యాగము చేయడం ద్వారా చేసే మేలై ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో
మనము ఏ విధమైన త్యాగాన్ని చేస్తున్నాం అనగా మనకున్న లాభాన్ని ప్రక్కన పెట్టి కొంత మనం నష్టపోయి ఇతరులకు, కుటుంబ సభ్యులకు మేలు చేసేవారుగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత. కుటుంబం ఎడల ఆ భక్తిని కనపరచాలి, ఆర్థికపరమైన విషయాల్లో ఆ విధంగా ఉండాలి. ఏవైనా కొన్ని ఖర్చులు తగ్గించుకొని, కొన్ని సొంత ఖర్చులు తగ్గించుకొని, ఖర్చుల కొరకు కేటాయించిన వాటిని ఈ వారములో, ఈ నెలలో ఈ ఖర్చులకు సంబంధించిన దాన్ని తొలగించుకొని నేను దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను. అక్కడ నువ్వు నష్టపోతున్నావు, త్యాగం చేస్తున్నావు. త్యాగము చేయటం ద్వారా కలిగే మేలును ఇతరులకు చేసేవారుగా ఉండాలి అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించిన విషయం. ఆర్థిక పరముగా నీవు ఆదుకోవాలి, ఆర్థిక పరముగా వారిని నువ్వు సంరక్షించాలి. వారికి సంబంధించిన విషయంలో నీవు నష్టపోయి కొంత త్యాగము చేసి వారికి మేలుకరంగా ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఇతరులకు మనం మేలుకరంగా ఉండాలంటే ఎలా ఉండగలం? త్యాగం చేస్తేనే ఉండగలం. అలా దేవుని వాక్యంలో అనేకులు ఎంతగా త్యాగం చేశారో మనం చూస్తాం. వారి పొలములు అమ్మి త్యాగం చేశారు, వారు కష్టపడి త్యాగం చేశారు. అలాగే ఇంకా మేము ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి, ఎవరికి సహాయకరంగా ఉండాలి, ఎవరి కొరకు పని చేయాలి అని వారు దైవజనుల యొద్దకు వచ్చారు. మరికొంతమంది ఎక్కువ పని చేసి, ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేసి వచ్చిన దాని ద్వారా వారు మేలుకరంగా ఉన్నారు అన్న విషయాన్ని, అనేకమైన విషయాలు దేవుని వాక్యములో అలాగే ఇతరుల జీవితాల్లో కూడా మనము చూడగలం. కేవలం ఆర్థికపరమైన విషయాలే కాదు, మనం చేసే సహాయాల్లో కేవలం ఆర్థికపరమైన విషయాలే కాదు. ఒకటి. రెండవది, ఒక పూట వాళ్ళ కొరకు, వాళ్ళ ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, అలాగే ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో ఒక సమస్యలో ఉన్నారు, వారి యొక్క కుటుంబంలోని సభ్యులు ఏదో ఒక సమస్యలో ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, ఒక పూట నువ్వు త్యాగం చేయొచ్చు. ఒక పూట సమయాన్ని తీసుకొని ఈరోజు నా పనులన్నీ ప్రక్కన పెట్టేసి ఆ సమయాన్ని తీసుకొని ఇతరులకు సహాయం చేయడం కూడా ఉంది ఆ తర్వాత. కానీ ప్రార్థన అనేది ఉత్తమమైంది. దేవుడు మనకేం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. అనేకులు అధికారుల దగ్గరికి వెళ్ళి సహాయపడడానికి పరిగెడుతూ ఉంటారు, తొందరపడుతుంటారు. దాన్ని మించినది సర్వాధికారి సన్నిధిలో ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన అనేది అద్భుతమైన సహాయం. అలాగే మన శక్తికి మించి కూడా మనం సహాయం చేయవచ్చు. నిజంగా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా దేవుడు ఎంత సహాయం చేస్తాడో నీకు అర్థమైనప్పుడు మన కోసం అలా చేస్తుంటాం కదా. మన సమస్యల కొరకు, మన కొదువుల కొరకు దేవుని సన్నిధిలో ఒక రోజే సమయాన్ని తీసుకుంటాం, ఉపవాసంతో కూడా ఇంకా ప్రార్థన చేస్తాం. త్యాగం అంటే ఉపవాసంతో ప్రార్థించడం కూడా వస్తుంది. త్యాగం అంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఎందుకు సెలవు నా కుటుంబ సభ్యుల్లో లేదా తండ్రి కుటుంబానికి సంబంధించిన సభ్యుల్లో తమ్ముని కొరకు కావచ్చు, అన్న కొరకు కావచ్చు, అక్క కొరకు కావచ్చు, చెల్లి కొరకు కావచ్చు, లేక వాళ్ళ పిల్లల కొరకు కావచ్చు, వాళ్ళ పిల్లలకున్న జ్ఞానములోని కొదువ కోసం కావచ్చు, చదవలేకపోతున్నారు ఆ విషయం కావచ్చు, లేక సమాధానం లేకుండా ఉన్నారు ఆ విషయం కావచ్చు, లేక బాధలో ఉన్నారు ఆ విషయం కావచ్చు. దాని కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసముతో ఉండి ప్రార్థన చేయడం అనేది త్యాగము చేసి మేలు చేయుట అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన కోసం ప్రత్యేకించిన ఒక రోజంతా ప్రార్థన చేయడం కావచ్చు, లేదా ఒక పూట ప్రార్థన చేయడం కావచ్చు, లేదా ఒక గంట సమయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారి కొరకు ప్రార్థన చేయడం ఏమవుతుంది? త్యాగమును. సమయాన్ని ఇస్తున్నావు, వాళ్ళ కొరకు దేవుణ్ణి నీవు అడుగుతూ ఉన్నావు, దేవుని వద్ద నుండి సహాయం వారికి రావాలని నీవు కోరుతున్నావు. అది నిజముగా
త్యాగముతో కూడిన సహాయం చేయడం అవుతుంది. అలాగే ఉపవాసముతో ప్రార్థించడం కూడా. ఇంకా అదే సమస్య ఉంది, ఇంకా వారి సమస్య తీరట్లేదు, రోజుల తరబడి అదే సమస్యలో ఉన్నప్పుడు నీవు ఉపవాసముతో ఉండి కూడా ప్రార్థన చేయవచ్చు అన్న విషయాన్ని దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన చేయుట అన్న విషయంలో ఈ విషయాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో సమయాన్ని తీసుకొని వారి కొరకు ప్రార్థించడానికి, వారి అవసరతలు తీర్చబడడానికి, వారి సమస్య నుండి విడుదల పొందడానికి వారి కోసము సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం, సమయాన్ని తీసుకోవడం, ఒక రోజు రెస్ట్ తీసుకొని లేక ఒక రోజుకు సంబంధించిన జీతం పోగొట్టుకొని నష్టపోయి లాసపోయి అది పోగొట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని వారి కొరకు ప్రార్థించుట అనేది త్యాగపూరితమైన మేలు చేయడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే వారి కొరకు ఆతిథ్యం ఇవ్వడం. యోబు కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. వారు విందు చేసుకున్నప్పుడు మిగిలిన 6 సహోదరులను, అలాగే ఆ సహోదరులు కలిసి విందు చేసినప్పుడు సహోదరులను కూడా వారి ప్రత్యేక విందులోనికి ఆహ్వానించడాన్ని గురించి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్న వారికి చేసే సహాయములో ఆతిథ్యం ఇవ్వచ్చు అనే విషయాన్ని గురించి కూడా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే వారు సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించవచ్చు, వారికి తోడుగా ఉండొచ్చు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్న వారిని మీ గృహంలో చేర్చుకొని వారి బాధ పోయేంత వరకు కూడా, ఒకవేళ సమస్యలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఏదైనా ఆ నష్టం వారి జీవితంలో కలిగిందా, ఏదైనా నష్టపోయారా, దుఃఖంలో ఉన్నారా, వారిని మీ ఇంట్లో చేర్చుకోవచ్చు. 2-3 రోజులు చేర్చుకొని వారిని ఆదరించవచ్చు. దేవుడి వాక్యంలో దిక్కుమాలిన వారిని చేర్చుకోమన్నాడు. అర్థమవుతుందా? ఇంకా ఇదెంత ఎక్కువ మీరు అది ఆలోచించండి. త్యాగముతో కూడింది, తండ్రి కుటుంబం ఎడల త్యాగముతో కూడింది చెయ్యాలి అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అప్పుడు మరొక డిజిట్ ఏమవుతుంది, యాడ్ చేయబడుతుంది. ఆ తర్వాత ఇంకొక డిజిట్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు అంతస్తు ఏమైపోద్ది, 100లోనికి వెళ్తుంది. చూసారా ఎటువంటి విషయం ఉందో జీవితంలో. కాబట్టి అందుకే త్యాగపూరితమైన మేలు. మన సంఘము గురించి వినే ముందు ఇక్కడ సంఘానికి సంబంధించిన వాక్యము, దేహ సంబంధులైన సహోదరుల కొరకు ఏం కావాలనుకుంటున్నాడు, శాపగ్రస్తున్నవుతాను. సార్ ఎంత అసలు అది మనం చెప్పుకునేవన్నీ ఎంత చిన్నవి తెలుసా. ఇతరులకు మేలు జరగడానికి, దానికోసము ఆ బరువు మోయడానికి, ఆ నష్టాన్ని పొందడానికి ఏమవుతున్నాడు, అప్పగించుకుంటున్నాడు. జీవితంలో అనేక సందర్భాల్లో మనము ఇతరులు మన కొరకు కష్టపడితే, తల్లిదండ్రులు కష్టపడితే పిల్లలకు పొందుకుంటూ ఉంటారు. ఒక శ్రేష్టమైన ఆహారం వారి ముందుకు వచ్చిందంటే ఎవరో పొయ్యి దగ్గర కష్టపడ్డారు కదా, ఎవరో తమ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. వీళ్ళైతే వీళ్ళకున్న సంతోషం వాళ్ళ సెల్ ఫోన్ పక్కన పెట్టమంటే పెట్టారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ ఇవ్వమంటే ఇవ్వరు. మనుషులు ఎంత ఇరుకైపోతున్నారు కదా, వాళ్ళ కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చి ఉండాలి. కానీ అదంతా నీ దగ్గరికి, ఈ అనుభవించుట అనేది నీ దగ్గరికి వచ్చే ముందు వారు తమ సమయాన్ని పోగొట్టుకున్నారు. సమయమే కాదు కష్టాన్ని ఓర్చుకున్నారు. అలా వచ్చింది. ఇదంతా ఏమవుతుందో తెలుసా, ఇదంతా వ్యక్తులు దేవుని స్తుతిస్తూ హాయిగా ఆనందిస్తున్నారు, కానీ ఇదంతా నీకు రుణముగా ఉంది. ఇదంతా ఎలా ఉంది, నీవు రుణం, ఇక్కడ వాక్యంలో నీవు రుణస్థుడవయ్యావు. దేవుడు నీకు నీ మొత్తం టోటల్ జీతం దేవుడి చేతిలో ఉన్నప్పుడు అంతా నీ చేతిలో పెట్టాడు. ఫస్ట్ ఎడిపోతుంది బ్యాంకులో, ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంకులోకి వచ్చిన డబ్బు అంతా మీ దగ్గరికి వస్తుందా, రుణాలనే ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ రుణం తీర్చుకున్న వ్యక్తిగా ఉంటే నీకు నీ ధనం నీ దగ్గరకు వస్తుంది. నువ్వు రుణమే తీర్చుకోకుండా ఇతరులు కష్టపడాలి, నువ్వు సంతోషించాలి, కానీ నువ్వెవరి కొరకు కష్టపడవు, నువ్వెవరి కొరకు ఏం చెయ్యవు. అలాంటప్పుడు నీవు ఎలా ఉన్నావు, రుణస్థుడవై ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చే జీతములో ఎంత జీతం రుణాలకు పోద్దో,
చివరికి నీ చేతికి ఎంత వస్తుందో ఇలా ఆలోచించండి. అలా ఆలోచిస్తే మన సుఖాన్ని ఇప్పుడే పక్కన పెట్టి మనం ఇతరుల కొరకు కష్టపడడం నేర్చుకోవాలి. నేను కూడా ఒక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కుటుంబంలో నేను కూడా ఒక మేలైన పనిలో నా చేయి కూడా ఉండాలి, నా కష్టం కూడా ఉండాలి, నా సమయం ఉండాలి, నా ప్రయాస కూడా ఉండాలి. అలా లేని వారంతా ఏమవుతారు? వారి జీతం అంతా నేరుగా దేవుడు వారికి ఇవ్వడు. వారు కష్టపడిన దాంట్లో రుణానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మీరు ఆలోచించండి. మనము ఇతరుల కొరకు కష్టపడని వారుగా ఉన్నట్లయితే అంతా అనుభవించడం, అన్నీ నా దగ్గరికి రావాలి, అలా పెరిగాను, నేను అలాగే ఉంటాను అంటే నువ్వు చాలామందికి రుణస్థుడు అవుతావు. దేవునికి ఇచ్చే జీతం అంతా రుణాలకు వెళ్ళిపోద్ది. ఏంటి నా జీతం నా దగ్గర రావట్లేదు, ఎక్కడికో పోతుంది ఏంటి? వారు నీ కొరకు కష్టపడ్డారు కాబట్టి నీ జీతం వారి దగ్గరికి వెళ్తుంది. ఇలా పరలోకంలో చాలా ఊహించనివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ ముందే తెలుసుకోవాలి. ఇక్కడ ముందే మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం త్యాగం చేయాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుంటున్నాం. కుటుంబ సభ్యుల ఎడల, రక్త సంబంధుల ఎడల త్యాగముతో కూడిన మేలు ఇతరులకు చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలా ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన స్థితిలో ఉండాలి. కాబట్టి త్యాగముతో కూడిన మేలు కుటుంబ సభ్యుల ఎడల, రక్త సంబంధుల ఎడల చేసేవారుగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.